నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే పద్మిని. మనకి కొంతమంది మీరు చేసిన వీడియోస్ కి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. మాకు ఈ సమస్య ఉంది చెప్తారా, మాకు ఆ సమస్య ఉంది చెప్తారా అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. తప్పకుండా. అయితే మల్లేశ్వరి గారు ఒక కమెంట్ ని పెట్టారు. హస్బెండ్ కి ప్రమోషన్ రావట్లేదు, ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటున్నారు. ఇది చాలా మందికి వర్తిస్తుంది. అంటే స్టాగ్నెంట్ గా ఉండిపోతుంటారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఒక ప్యాకేజ్ కే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకని పెరగదో తెలియదు. కొంతమంది వాళ్ళ తోటి వాళ్ళు ఏమో వెళ్ళిపోతూ ఉంటారు. మేం చేసే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు పాపం. ఎందుకు రావట్లేదు తెలియదు. ఎందుకు ఈ స్టాగ్నెంట్ గా ఉండిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఏం చేస్తే ఈ ప్రమోషన్స్ ఏదైతే బ్లాకేజ్ ఉందో, ఏదైతే అడ్డుకుంటోందో, మన అభివృద్ధిని ఏదైతే అడ్డుకుంటోందో దాన్ని అధిగమించాలంటే ఏదైనా చెప్తారా? తప్పకుండా పద్మిని. ఈ స్టాగ్నేషన్ అనేది జాబ్ లో కానీ, కెరియర్ లో కానీ, బిజినెస్ లో కానీ ఎక్కడైనా సరే వర్తిస్తుంది. లైఫ్ కి మేడం అంటే పెళ్ళి ఈ మూడు లేకపోతే ఖచ్చితంగా లైఫ్ హ్యాంపర్ అవుతుందిగా. సే ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టు కరెక్టే. పెళ్లి అనేది ఒక భాగం లైఫ్ లో. అంటే ముందుకు వెళ్ళాలి కదా మనం. అంతే, ముందుకు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికే కదా మనం ఈ ఉద్యోగం అనేది, బిజినెస్ అనేది. ఆకలి లేకపోతే ఎవరు ఉద్యోగానికి వెళ్ళరు. ఆకలి అనేది భగవంతుడు తీసేస్తే నేనైతే ఇంట్లోనే కూర్చుంటా. కరెక్ట్. అందరం నేనైతే రాను. హాయిగా పడుకుంటాం. ఆ పొట్ట కోసమే కదా ఇన్ని తిప్పలు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కెరియర్ స్టాగ్నేషన్ ఏదైతే ఉందో మల్లేశ్వరి గారు అండ్ మిగతా అందరికీ కూడాను ఒక కొన్ని ఏ కారణం చేత ఆయన అవనివ్వండి, ప్రమోషన్ రావట్లేదో లేకపోతే కొత్త జాబ్స్ రావట్లేదో, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక చిన్న ఆస్పెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఏంటంటే, ఈ స్విచ్ వర్డ్ రాసుకుంటామా, డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. ఎలాగైనా డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ మనం సమ్హౌ అని ఎప్పుడైతే ఆ క్రిటికల్ టర్మ్ యొక్క సపోర్ట్ని తీసుకుంటామో, మనం ఎప్పుడైనా మన చిన్నపిల్లలప్పుడు కూడాను ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలన్నప్పుడు అమ్మ నాన్న దగ్గర మారం చేస్తాం కదా, నాకు తెలియదు నాకు కావాలి, ఎలాగైనా చేతులు కాళ్ళు కొట్టేసుకుని. ఇప్పుడంటే హస్బెండ్ దగ్గర, లేకపోతే హస్బెండ్స్ అయితే ఇంకా ఎవరి దగ్గర చేస్తారో పాపం, మనమే లక్కీ అనుకుంటారు, వాళ్ళైతే చేయలేరు పాపం. సో అటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమవుతుందంటే, ఎలా అయినా చెయ్యాలి భగవంతుడా, మాకు మార్గం దొరకడం లేదు, మాకు ఇంకా ఇక్కడ ముందుకెళ్ళటానికి ఒక పాత్ అనేది రావట్లేదు, ఇప్పుడు మేము జాబ్ మారాలా, మారితే మాకు గ్రోత్ వస్తుందా, లేకపోతే ఇక్కడే ఉంటే వీళ్ళు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా అని ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు అవుతుందంటేనమ్మా, ఒక్కొక్కసారి దశలు మనకి తోడ్పడకపోయినా సరే అవుతుంది. మన దశలు సపోర్ట్ చేయకపోయినా సరే, ఆస్ట్రాలజికల్గా మనకు కొన్ని దశలు జరుగుతాయి. ఆ కొన్ని దశల్లో ఆ ప్లానెట్స్ కనుక మనకి సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా మనకి ఇలాంటి సమస్యలు అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనరలైజ్ చేసి ఒక్కసారి మాట్లాడుకుందాం మేడం. అంటే ఎలాంటి దశల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి జనరల్ గా అని చెప్పలేం పద్మిని, జనరలైజ్ చేసి మాట్లాడలేము. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక ప్లానెట్ చేయడం మనం చెప్పలేంగా. కానీ శని భగవానుడి గురించి మాత్రం చాలా, ఆయన వచ్చాడు అంటే ఇంకా విపరీతమైన టెన్షన్ పడుతుంటారు, ఆయన గురించి తిట్టుకుంటూ ఉంటారు. ఆయన రాకుండా ఉంటాడా? లేదండి, శని భగవానుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చెడు చేస్తారని మనం అనుకోకూడదు. ఆయన పెట్టేటట్టు, ఆయన తీసేటట్టు ఎవరు చేయలేరు. పెట్టినట్టు కొట్టినట్టు ఎవరు చేయలేరు. పెట్టినా నోరు తేలబెట్టి, లేకపోతే నోరు ఇట్లా తీసి పెట్టి చూసిన వాళ్ళని నేను ఎంతో మందిని చూసుంటాను. తీసినా అటువంటి వాళ్ళని నేను చూశాను. అప్పుడు నా ఎక్స్ప్రెషన్ కూడా పెద్దగా ఏం తేడా ఏమి ఉండదు. ఎందుకంటే మన కర్మల్ని బట్టి శని భగవానుడు రిజల్ట్ ఇస్తారే తప్ప ఎటువంటి ఇంజస్టిస్ ఆయన చెయ్యరు. ఇప్పుడు మనం కోర్ట్స్ లో చూసే ఆ జస్టిస్ యొక్క ఫిగర్ ఉంది, ఇక శని భగవానుడే. ఆయన జ్యుడిషియరీ సిస్టమ్ శని భగవానుడి కిందకే వస్తారు. ఆ బ్లాక్ కలర్ కానీ, లేకపోతే ఆ జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా ఆయన కిందకే వస్తుంది. బ్లూ కలర్, జనరల్ గా నేవీ బ్లూ ఆయనది. ఇండిగో, డీప్ డార్క్ బ్లూ, బ్లాక్, డీప్ డార్క్ యాష్ కూడా ఆయన కిందకే వస్తాయి. రైట్. జనరలైజ్ టాపిక్ కానీ ఇక మనం రెమెడీలోకి వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు శని గారు కనుక ఇప్పుడు చూసుకుంటే, అది శని వల్ల అవనివ్వండి, లేకపోతే ఇంక వేరే దశలు అవనివ్వండి, మీకు రావు మంచి వాళ్ళు కాదు, అక్కడ మీకు
గ్రోత్ రాదు. మీకు ఒక్కొక్కసారి ఇంకేదో ప్లానెట్ యొక్క దశలు మీకు మంచివి కావు, అక్కడ కూడా మీకు గ్రోత్ రాదు. మీ భాగ్యాధిపతి అష్టమంలో వచ్చి కూర్చున్నారు, అక్కడ మీ బాస్ సపోర్ట్ చేయరు, రకరకాలు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా మీరు నమ్మిన ఆస్ట్రాలజర్ని తప్పకుండా కన్సల్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు గుణం అనేది కనపడుతుంది. అది కాకుండా మీరు ఇక్కడ డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ, భగవంతుడా మీకు సరెండర్ అయిపోతున్నాం, మేము శరణ్ వేడుతున్నాము, సరెండర్ అయిపోతున్నాము, మా గతిని మీకు సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు మా యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి స్థితిగతుల్లో మేమైతే కూరుకుపోయి ఉన్నామో అటువంటి స్థితిగతుల్ని మీ చరణాల వద్ద మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఐ గివ్ అప్ అని అనుకుంటాం కదా, ఇంకా చేతులు ఎత్తేసాము భగవంతుడా, ఇంకా మాకు ఇంకా వేరే ఆస్కారం కనిపించడం లేదు నారాయణ అని అనుకుంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భగవంతుడికి సమర్పించుకోవడమే ఈ డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. ఎలాగండి, ఎలా వాడాలి దీన్ని? మీరు చక్కగా బాసపీటలు వేసుకుని కూర్చుంటారా, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా, కింద నేల మీదే కూర్చుంటారా, ఆసనం వేసుకుని కూర్చుంటారా, మీ ఇష్టం. బెడ్ మీద అయినా కూర్చుని ఆనందంగా చేసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉండి మీ బ్రెయిన్ మనసు రెండు ఒక సింక్రనైజ్డ్ ప్యాటర్న్లో ఉంటే చాలు. మీరు అలా చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ని తలుచుకుంటూ డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. మీ ప్రమోషనో లేకపోతే మీ పార్ట్నర్ యొక్క ప్రమోషనో మీ బిజినెసో ఏదోనో దాన్నే తలుచుకోండి. ఏదైతే అవ్వాలి, డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ, డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. అక్కడ మీరు ఇది అవ్వట్లేదు అని తలుచుకోకండి. ఏదైతే మీరు అవ్వాలనుకుంటున్నారో ఆ గ్రోత్ రావాలి మీకు, దాన్ని తలుచుకోండి. ఆ ఆహ్లాదాన్ని విజువలైజ్ చేయండి. ఆహ్లాదాన్ని మీరు పొందుతున్నట్టుగా మీరు ఊహించండి. సో ప్రమోషన్ వచ్చినట్టుగా మీరు సాటిస్ఫై అవుతున్నారు. డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ. అప్పుడు యూనివర్స్ ఏమనుకుంటుందంటే, ఆహా వీళ్ళు గ్రేట్ఫుల్గా ఉన్నారు, వీళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఇప్పటిదాకా వీళ్ళు చేసిన దానికి, వీళ్ళు పొందిన దానికి ఒక గ్రాటిట్యూడ్ అనేది వీళ్ళ మనసులో ఉంది, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. అది ఒకటి. రెండోది మీరు ఏం చేస్తారంటే, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుంటామా, బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ మీ విష్ రాసేసేయండి. చిన్న పేపర్ తీసుకోండి, కోరిక రాసుకోండి. రాసేసి మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్లో దాన్ని కూర్చేసేయండి మట్టిలో. ఆ మొక్కకి రోజు మీరే ప్రేమగా నీళ్ళు పోయండి. మొక్క ఎంత పెరిగింది అని టేప్ పట్టుకుని కొలవకండి, నీళ్లు పోసేసేయండి. నీళ్లు పోసిన తర్వాత మొక్క పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ విష్ గనక ఫుల్ఫిల్ అవుతుంది అని భగవంతుడికి అనిపిస్తే ఖచ్చితంగా మొక్క పెరుగుతుంది చాలా ఫాస్ట్గా. కొంతమంది నన్ను ఇంటికి తీసుకెళ్ళి హోమ్ కన్సల్టేషన్స్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది చూపించారు, మ్యామ్ మొక్కలు కాలం చేశాయి. నేను నన్ను ఏం పర్లేదు, ఈ విష్ ఇప్పుడు కాదు, ఈ విష్ తీరదని కాదు, ఇప్పుడు కాదు, కాస్త టైం పడుతుంది, ఇప్పుడు కాదు, మళ్ళీ మనం అదే మొక్క మళ్ళీ తెచ్చుకుందాం, మళ్ళీ మనం పెట్టుకుందాం. ఇది కూడా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది, బ్యూటిఫుల్గా. సో ప్రమోషన్ రావాలి అంటే చక్కగా ఇప్పుడు ఆవిడైతే మల్లీశ్వరి గారు అయితే నా భర్తకి ప్రమోషన్ రావాలి, ఏమని రాసుకోవాలండి? మా హస్బెండ్ కి ప్రమోషన్ రావాలి, నా భర్త యొక్క ప్రమోషన్ కి నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను, వచ్చేసింది రావాలి అని, మనం రావాలి అనే ఆ ఆత్రత మనం చూపించకుండా వచ్చేసింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ప్రమోషన్కి. ఆ సంతోషాన్ని మనం ఆ జీవితో పంచుకుంటున్నాంగా, మనం ఆ మొక్కతో పంచుకుంటున్నాంగా. ఇంకో జీవి, మొక్క అంటే మన ఇంట్లో మనతో పాటు ఇంకో జీవి, అంతే కదా. సో అలా పెట్టుకుని మనం రోజు ప్రేమగా మనం నీరు పోస్తున్నప్పుడు ఆ ఆశను కూడా మనం దాంతో పాటు పెంచుతున్నాం. మీ ప్రమోషన్స్ని, మీ బిజినెస్ని, మీ ఆ కోరికల్ని మీరు పంచుకుంటున్నారు, మీరు పెంచుతున్నారు. ఇదే మీరు మీ ఉద్యోగానికో లేకపోతే మీ కస్టమర్స్కో, మీ సేల్స్కో, దేనికైనా వాడచ్చు. సో ఈ విధంగా చేసుకోవాలి. అలాగే డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హౌ అనేది ఏదైతే చెప్పారో, ఎన్నిసార్లు దీన్ని చాంట్ చేయాలి? మీ ఇష్టం. ఎన్నిసార్లు మీరు చక్కగా మనశ్శాంతిగా చేసుకుంటారంటే అన్నిసార్లు. మినిమం అయితే 11 times, 21 times. మనం జనరల్గా భగవంతుడి మంత్రాలు ఏమైనా సరే 11, 21 ఇలాంటి నంబర్స్తో చేసుకుంటాం కదా. సో 11, 21 అలా చేసుకోండి. మీరు 108 కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, 11, 21 చేసుకోండి చాలు. అది కూడా మీరు మనసుతో హాయిగా చేసుకోండి. ఆ ఫీలింగ్ని అసోసియేట్ చేయడమే ఇక్కడ మంచి ప్రధానమైన విషయము. అదే మీకు అతి త్వరగా మీకు ఆ యూనివర్స్ నుంచి మీ కోరికని మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఇంకా బాగా దోహదపడుతుంది. ఈ సమయాల్లో చేయాలని ఏమైనా ఉందండి?
అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉదయం అయినా చేసుకోండి, నిద్ర లేవగానే, లేదా రాత్రి పడుకునేటప్పుడైనా చేసుకోండి. ఇంకా నేనేమంటానంటే ఉదయం లేవగానే చేసుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటారు. మీ డే కూడా మొత్తం చాలా ప్రొడక్టివ్గా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. రైట్.